మై ఛానల్ నాగూర్ బాబు టెక్నో వ్లాగ్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే చాలా సింపుల్గా ఈ అప్పి ఆటోలో BS2 ఇంజిన్ కానీ BS3 ఇంజిన్లో కానీ వచ్చేటువంటి ట్రబుల్ అండి. ఓవర్ హీట్ ప్రాబ్లం. ఇంజిన్ ఆయిల్ గేజ్ చూస్తే కరెక్ట్గానే ఉంటుంది, ఇంజిన్ ఆయిల్ ఏం తగ్గదు. కానీ ఇంజిన్ ఒక 40-50 కిలోమీటర్ల వేగంగా కానీ పోతా ఉంటే ఇంజిన్ ఒక 10 కిలోమీటర్లు కానీ పోయిందంటే చాలండి మాడు వాసన వస్తుంది. పొయ్యిలో ఇంజిన్ ఆయిల్ పోస్తే మండే పొయ్యిలో కట్టెల పొయ్యిలో ఇంజిన్ ఆయిల్ కనుక ఆముదం పోస్తే వచ్చే మాడు వాసన వస్తూ ఉంటుంది. ఈ బండికి అదే ప్రాబ్లం వచ్చింది. నా అప్పి ఆటో ఇది BS3 ఇంజిన్. దీనికి వచ్చేసి ఏం లేదండి, ఒక 5-6 కిలోమీటర్లు, ఒక 10 కిలోమీటర్లు వేగంగా కానీ బండి 50 కిలోమీటర్ల స్పీడ్తో కానీ పోతే మాడు వాసన వస్తూ ఉంది. దీనికి కారణం ఏమిటంటే దీంట్లో వచ్చేసి అన్నీ బాగానే ఉంది. ఇంజిన్ లో కంప్రెషన్ ఏం లేదు, రింగులు బాగున్నాయి, అంతా బాగుంది, బోర్ బాగుంది, ఏం బోర్కు రాలేదు. అయినా కూడా అట్లా ఎందుకు వస్తుందంటే ఇంజిన్లో వచ్చే బ్రీతింగ్ కిట్ ప్రాబ్లం. బ్రీతింగ్ కిట్ అంటే ఇంజిన్ హెడ్ దగ్గర పక్కన 3 కోణాల ఆకారంలో ఒక ప్లేట్ లాగా ఉంటుంది. ఆ ప్లేట్ లోపల బ్రీతింగ్ కిట్ ఉంటుంది. బ్రీతింగ్ కిట్ అని ఒక ప్లాస్టిక్ది ఒక పరికరం ఉంటుంది. ఆ పరికరం పైన వచ్చేసి ఒక షెల్ మాదిరిగా ఉంటుంది. ఆ షెల్లో ఒక డయాఫ్రామ్ ఉంటుందండి. డయాఫ్రామ్లో ఒక స్ప్రింగ్ ఉంటుంది. ఆ డయాఫ్రామ్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అది ఇట్లా మూవ్ అవుతూ వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఇంజిన్ ఆడే వేగాన్ని బట్టి అది కూడా దాని వైబ్రేటింగ్ రేషియో కూడా ఆధారపడి ఉంటుంది. ఇంజిన్ చిన్నగా ఆడేటప్పుడు అది కూడా చిన్నగా కొట్టుకుంటూ ఉంటుంది. ఇంజిన్ వేగంగా స్పీడ్గా ఇంజిన్ బాగా రైజ్లో ఆడేటప్పుడు అది కూడా వేగంగా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. అది సో దాని యొక్క వేగం, ఇంజిన్ ఆడే వేగాన్ని బట్టి దాని వైబ్రేషన్ కూడా ఆధారపడి ఉంటుంది. సో అదేం చేస్తుందంటేనండి, ఇంజిన్లో ఏర్పడినటువంటి ఈ వేడి ఆవిరిని ఈ సంపులోంచి పుష్ రాడ్ స్టంబుల దగ్గర నుంచి వచ్చేటువంటి వేడి ఆవిరిని బయటికి కొట్టేస్తూ ఉంటుంది. ఈ డయాఫ్రామ్ బయటికి కొట్టేస్తూ లోపల చల్లటి గాలిని తన వైపుకి తీసుకుంటూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏమైందంటే, ఇప్పుడు మనకి ఇంజిన్ లోపల ఈ యొక్క సంపులోంచి ఇంజిన్ ఆడేటప్పుడు వచ్చేసి మనకు ఈ బ్రీతింగ్ కిట్ కానీ ట్రబుల్ వచ్చి ఆ ఆవిరిని బయటకు నెట్టేయకపోతే, ఆవిరిని బయటకు నెట్టుతూ ఆ చల్లటి గాలిని లోపలికి తీసుకుంటూ వేడి గాలిని బయటకు నెట్టకపోతే వచ్చే ప్రాబ్లం ఏమిటంటే ఇంజిన్ లీకేజ్ ప్రాబ్లం వచ్చేస్తుందండి. ఇంజిన్ ఆయిల్ అక్కడి నుంచి కొట్టేస్తుంది. హెడ్ దగ్గర నుంచి కొట్టేయచ్చు, పుష్ రాడ్ స్టెమ్ లబ్బర్ల దగ్గర నుంచి కొట్టేయచ్చు, పుష్ రాడ్ లబ్బర్ల దగ్గర నుంచి, అట్లాగే గేజీ పుల్ల దగ్గర నుంచి ఇంజిన్ ఆయిల్ బయటకు కక్కేస్తుంది. అంతకుముందు పూర్వం నాకు ఒక బండి BS2 ఇంజిన్ ఉంటే అది కూడా అట్లాగే పుష్ రాడ్ల దగ్గర నుంచి ఏం చేసినా కూడా ట్రబుల్ పోయేది కదా. పుష్ రాడ్ లబ్బర్లు వేయించాను, ఏమేం చేసినా పోలా. లాస్ట్కి వచ్చి బ్రీతింగ్ కిట్ డయాఫ్రామ్ మార్చంగానే ఆ ప్రాబ్లం పోయింది. సో ఇప్పుడు మనం చేయబోయే పని ఏంటంటే, ఇప్పుడు దీనికి కూడా అదే ప్రాబ్లం. ఇంజిన్ ఓవర్ హీట్ వస్తూ ఇంజిన్ ఆయిల్ కక్కేస్తూ ఎక్కడి నుంచి అంటే ఎక్కడ పడితే అక్కడి నుంచి లీకేజ్ ప్రాబ్లం వస్తూ ఉంటే మనం బ్రీతింగ్ కిట్ మార్చుకోవాలి. బ్రీతింగ్ కిట్ అంతా మార్చకపోయినా సరే, కిట్ అంతా మారిస్తే అందులోనే డయాఫ్రామ్ మొత్తం సెట్ ఉంటుంది. అలా కాకుండా డయాఫ్రామ్ లబ్బర్ వరకు మార్చినా కూడా సరిపోతుంది. BS2 లబ్బర్ వచ్చేసి నల్లగా ఉంటుంది. BS2కి BS3కి తేడా ఉందండి. BS3 డయాఫ్రామ్ లబ్బర్ వచ్చేసి తెల్లగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెంటనే ఆ ట్రబుల్ని పోగొట్టి ఇంజిన్ వేడిని తగ్గించాలంటే, ఇప్పుడు మనం BS2 ఆ యొక్క డయాఫ్రామ్ బ్రీతర్ కిట్ డయాఫ్రామ్ ట్రబుల్ ఉందని మనకి ఎలా అర్థమవుతుందంటే, ఎలా తెలుస్తుందంటే, బ్రీతర్ కిట్ డయాఫ్రామ్ ట్రబుల్ ఉందని మనం ఎట్లా ఐడెంటిఫై చేయగలమంటే, మనం ఎట్లా రికగ్నైజ్ చేయగలమంటే, ఇంజిన్ ఆడేటప్పుడు అక్కడికి వెళ్ళేసి ఇంజిన్ పైన హెడ్ దగ్గర ఎడం వైపున ఉంటుంది. మనం వెనక నిలబడితే ఎడం వైపున ఒక 3 కోణాల ఒక అల్యూమినియం బిళ్ళ ఉంటుంది త్రిభుజాకారంగా. ఆ బిళ్ళ దగ్గర సైడు బయట పక్క ఒక హోల్ ఉంటుంది. ఆ హోల్ దగ్గర మనం కానీ వేలు పెట్టినట్లయితే ఆ వేలుకి ఒక గాలి ఊదుతున్నటువంటి స్పర్శ మనకు వేలుకు తగులుతుంది. అలా తగులుతూ ఉంటే ఆ బ్రీతర్ కిట్ పనిచేస్తున్నట్టు. అలా తగలకపోతే బ్రీతింగ్ కిట్ నాట్ వర్కింగ్, ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అని అర్థం. మనం వెంటనే బ్రీతింగ్ కిట్లో డయాఫ్రామ్ మార్చుకోవాలండి. ఇప్పుడు వెళ్దామండి, మనం టెక్నీషియన్ చేత ఆ డయాఫ్రామ్ ఎలా మార్చాలో మీకు నేను వేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీరైతే చివరిదాకా చూసి నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇచ్చే సబ్స్క్రైబ్తోనే నాకు ఎంతో ఎన్హాన్స్, నేను ఇలాంటి మంచి వీడియోలు మరెన్నో మీ ముందుకు తీసుకురాగలను. మరెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం వెంటనే. ఇప్పుడు టెక్నీషియన్ దగ్గరికి వచ్చాం, అతను ఎలా చేస్తాడో చూద్దామండి. చూడండి, బ్రీతింగ్ కిట్ లబ్బర్ అంటే ఇది బ్రీతర్ కిట్ అంటారు, చూసారు. దీంట్లో BS2 BS3 అని ఉందండి. ఇది BS3 ఇంజిన్. BS2 వచ్చి నల్లగా ఉంటుంది, ఇది BS3 తెల్లగా ఉంటుంది. దీనికి ఒక స్ప్రింగ్ వస్తుంది, ఒక చిన్న ఓరింగ్ కూడా వస్తుంది. ఇది బ్రీతర్ కిట్ అంటారు. ఇది మూవ్ అవుతూ ఉంటుంది. ఇంజిన్ రన్ అయ్యేటప్పుడు ఈ డయాఫ్రామ్ అనేది గాలిని వెనక్కి ముందుకి కొడుతూ ఉంటుందండి, లోపల శ్వాసిస్తూ ఉంటుంది. ఇది కూడా మనిషి ముక్కుల ద్వారా ఎలా శ్వాసిస్తాడో అట్లా ఇంజిన్ లోపల వచ్చే హెడ్లో వచ్చే గ్యాస్ని, ఆ ప్రెజర్ని వచ్చేసి కంప్రెషన్ ప్రెజర్ని బయటికి ఎగ్జాస్ట్ చేస్తూ ఉంటుంది. దీన్ని మనం ఎట్లా వేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రీతర్ కిట్ని
పక్కన పెట్టుకోవాలి. బ్రేతర్ కిట్ అంటే మొత్తం టోటల్ కిట్ వస్తుంది. అంటే కిట్ కాదు మనం మార్చేది, ఇప్పుడు ఓన్లీ లబ్బర్ మారుస్తున్నాం. ఇది టోటల్ కిట్ వచ్చేసి 140 రూపాయలు ఉంటుంది. అది కాదు ఇప్పుడు మనం మార్చేది. కిట్ మార్చాల్సిన అవసరం లేదండి, బ్రేతరు లబ్బరేను, డయాఫ్రామ్ అంటారు దీన్ని. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంజన్ మూత ఇట్ట తీసేసుకోండి. ఇంజన్ మూత ఏదైతుందో ఈ మూతను తీసి ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇద్దాం, మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇదండి ఈ పార్టు బ్రేతర్ కిట్ పార్ట్ అంటారు దాన్ని. దీంట్లో 3 స్క్రూస్ ఉన్నాయి, గమనించారా? 3 స్క్రూస్, ఇవి స్టార్ స్క్రూస్. ఇవి ఊడదీసి ఇప్పుడు టెక్నీషియన్ గురువు గారు ఇప్పుడు ఏ విధంగా వీటిని వేస్తారనేది నేను మీకు చూపించబోతున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మేస్త్రి గారు చెప్తారు దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్. బ్రేతర్ కిట్ డయాఫ్రామ్ కానీ ట్రబుల్ ఉంటే అది హార్డ్ అయిపోయి అది కానీ గాలిని బయటకు కొట్టలేకపోతే వచ్చే ట్రబుల్స్ ఏంది గురుగారు చెప్పండి? ఓవర్ హీట్ అవుతుంది, ఇంజిన్ లీక్లు వచ్చేస్తాయి. ఎక్కడెక్కడ లీక్ వస్తుంది కొద్దిగా ఎక్కడ పడితే అక్కడ ఇంజిన్ అంతా లీక్లు వచ్చేస్తాయి. చూసారా ఫ్రెండ్స్, గురువుగారు ఆ విధంగా చెప్తున్నారు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా ఓడదీసి రిమూవ్ చేసేస్తారు చూడండి. ఫస్ట్ స్టార్ స్క్రూస్ వస్తాయి, అదే బ్రేతర్ కిట్ ప్లేట్. బ్రేతర్ కిట్ ప్లేట్ని ఇప్పుడు మేస్త్రి గారు రిమూవ్ చేస్తున్నారు. చూసారు కదా ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో చెప్పారు కదా గురువుగారు. ఓవర్ హీట్ రావటం మరియు అండ్ ఆ పుష్ రాడ్ లబ్బర్ల దగ్గర నుంచి ఓరింగ్స్ ఎక్కడ ఉంటే అక్కడ నుంచి లీక్లు వచ్చేస్తాయండి. లోపల ఉండే ప్రెజర్ వచ్చేసి ఆ బ్రేతర్ కిట్ డయాఫ్రామ్ వెనక్కి ముందుకు ప్లే అవుతూ బయటకు వచ్చేసి కొట్టేస్తూ ఉంటుంది, బయటకు ఎగ్జాస్ట్ చేస్తూ ఉంటుంది. అలా పోకపోతే ఆవిరి స్టీమ్ అంతా లోపలంతా ప్రెజర్ అంతా లోపల ఆగిపోయి ఎక్కడ పడితే అక్కడ లీక్స్ వచ్చేస్తే ఇంజిన్ కూడా ఓవర్ హీట్ వస్తుంది మిత్రమా. అంచేత ఇప్పుడు చూద్దాం గురుగారు ఏ విధంగా చేస్తున్నారు చూడండి. చూడండి లోపల ఎంత నల్లగా అయిపోయిందో చూసారా, హార్డ్ అయిపోయి స్ట్రక్ అయిపోయిందండి బ్రేతర్ కిట్. ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి ఇక్కడ ఒక హోల్ ఉంది, గమనించారు మీరు చూడండి. ఈ హోల్లోంచి మనకి ఎయిర్ ఎగ్జాస్ట్ బయటకు వస్తుందండి. వేలు ఇక్కడ పెట్టినప్పుడు మనం ఫీల్ అవ్వచ్చు, గాలి ఊదుతున్నటువంటి ఫీలింగ్ మనకు కలుగుతుంది, అంతే కదా గురుగారు? గాలి ఊదుతున్న ఫీలింగ్ ఇంజిన్ ఆడేటప్పుడు ఇక్కడ వేలు పెడితే ఇక్కడ ఉండే హోల్ ద్వారా మనకు ఆ ప్రెజర్ అనేది ఎగ్జాస్ట్ బయటకు వచ్చి వేలుకు తగులుతుందండి. అదే మనకి ఐడెంటిఫికేషన్. చూడండి అట్లా క్లాత్ పెట్టి తుడుచుకోవాలి. అట్లా ఎప్పుడైతే ఎయిర్ రాదో మనం వేలు పెట్టినప్పుడు మనకి ఎయిర్ తగులుతున్న ఫీల్ ఎప్పుడైతే కలగదో వెంటనే ఇంజన్ హీట్ అవుతుందని అర్థం, బ్రేతర్ కిట్ బాగలేదని అర్థం. ఆ డయాఫ్రామ్ మార్చాల్సి వస్తుంది. ఒక్కోసారి వీలైతే మొత్తం టోటల్ సెట్నే ఉంటారు గురువుగారు, బ్రేతర్ కిట్నే మార్చాల్సి వస్తుంది. ఇప్పుడు మనం డయాఫ్రామ్ కిట్ అంటారు దాన్ని, అది మార్చాలి. ఈ విధంగా హ్యాక్సా బ్లేడ్ కానీ ఒక పదునైనటువంటి షార్ప్గా ఉండే ఒక కత్తి లాంటి దాన్ని తీసుకొని అలాగా గీరేసుకోవాలి. అంతకుముందు ప్రీవియస్గా అక్కడ ఉన్నటువంటి అదెసివ్ ఏదైతే ఉంటుందో మనం దీన్ని అప్లై చేస్తామండి. బ్రేతర్ కిట్ వేసేటప్పుడు అనాబాండ్ అనేటువంటి ఒక అదెసివ్ని అప్లై చేస్తాం. అదెసివ్ చూసారా, ఆ మాదిరిగా క్లీన్ చేసుకోవాలి. అట్లా శుభ్రంగా దాన్ని గీక్కొని, ఎందుకంటే ఆ పాతది ప్రీవియస్ అక్కడ రెసిడ్యువల్ అది జంక్గా మిగిలిపోయింది అనుకోండి, ఆ రెసిడ్యువల్ లేయర్ మిగిలిపోయి ఉంటే మనకు సరిగ్గా ఫిక్స్ కాదు, లీక్ వస్తుంది. బ్రేతర్ కిట్లోంచి లీక్ వస్తుంది అనమాట. ఇంజిన్ ఆయిల్ మన హెడ్లోంచి వాల్స్ ఆడుతుంటాయి కదా, చిలకలు ఉంటాయి, ఆ చిలకలు ఆడుతుంటాయి, అక్కడి నుంచి వచ్చే ప్రెజర్ మొత్తం ఇందులోంచి లీక్ అయిపోయి బయటకు వస్తుంది. ఎందుకంటే అది సరిగా ఆ సర్ఫేస్ కరెక్ట్గా ఉండాలి, ఫ్లాటియల్గా ఉండాలి. అందుకని మేస్త్రి గారు దాన్ని క్లీన్గా గీరుకుంటున్నారు హ్యాక్సా బ్లేడ్తో కానీ మరి ఏదైనా పదునైనటువంటి షార్పర్గా ఉండేటువంటి టూల్ తోటి గీరుకోవాలి. చూసారా, ఇప్పుడైతే గురువు గారు శుభ్రంగా గీరేసుకున్నారు. స్ప్రింగ్, అందులో ఒక స్ప్రింగ్ వస్తుంది, స్ప్రింగ్ అట్లా పెట్టుకోవాలి. తర్వాత డయాఫ్రామ్ సెట్ చేసే విధానం అది కూడా చెప్పమా, దాన్ని ఎలా సెట్ చేయాలి? సపోర్ట్ స్ప్రింగ్, లబ్బర్ ఇది డయాఫ్రామ్ లబ్బర్, నల్లది, అది సపోర్ట్ స్ప్రింగ్, సపోర్ట్కి స్ప్రింగ్ వచ్చే లబ్బర్. అది స్ప్రింగ్ జరగకుండా చూడండి అలా పెట్టుకోవాలి. చూసారా, ఇప్పుడు అనాబాండ్ అదెసివ్ని తీసుకొని లీక్స్ రాకుండా మేస్త్రి గారు ఎలా పోస్తారో చూడండి. దీన్ని ఏమన్నా పెట్రోల్ వేసి కడగమంటామా? వీటిని ఎందుకు అడిగేది? ఆ గాలి పోయేది హోలు బాగానే ఉంది కదా, అనాబాండ్ కూడా మీకు క్లీన్ చేస్తా.
చూడండి ఆ హోల్ చూసారా మీరు? ఏ హోల్ మా ఎయిర్ వచ్చే హోల్ అది ఒక్కరో చూపించు. చూసారా ఆ హోల్లోంచి ప్రెజర్ ఎయిర్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది మనకి. దాన్ని గుర్తుపెట్టుకోండి. అక్కడ మనం ఇక్కడ వచ్చి ఈ హోలా చూడండి. ఈ హోల్లో మట్టి లేకుండా మేస్త్రి గారు ఎలా క్లీన్ చేస్తున్నారు చూడండి. అదే బ్రీతింగ్ ఎయిర్ బయటకు వచ్చే పెట్టేశారు. మళ్ళీ ఆ గేజ్ తీసుకొని గేజ్ తోటి ఆ ఎయిర్ బయటకు వచ్చే హోల్ని క్లీన్ చేసుకున్నారు. కరెక్ట్గా ఉండాలి. ఈ హోల్ ఆ హోల్ కరెక్ట్గా ఉండాలండి. పొరపాటున మీరు మార్చి కానీ వేసుకున్నారంటే బ్రేతర్ కిట్ పని చేశారు కదా, లీక్లు వచ్చేసి ఇంజిన్ ఓవర్ హీట్ అయిపోతుంది. ఇప్పుడు ఆ స్క్రూస్ రిమూవ్ చేసిన స్క్రూస్ ఏవైతే ఉన్నాయో ఆ స్క్రూస్ని ఎప్పుట్లాగా బిగించేసుకోండి. ఇప్పుడు స్టార్ స్క్రూ డ్రైవర్ తీసుకొని టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మ్యాక్సిమం యాజ్ పాసిబుల్ యాజ్ మ్యాక్సిమం వచ్చేసి టైట్ చేసుకోవాలి. సంబంధించిన వీడియోలతో మీ ముందుకు రాగలను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు. చూడండి ఇప్పుడు బ్రీతర్ కిట్ చుట్టూరా మనకి మిగిలిపోయినటువంటి దాన్ని అలా అనాబాండు అలా పూస్తున్నారు, గ్యాప్స్ లేకుండా పూసేస్తారు, లీక్ రాకుండా పూసేస్తున్నాడు. ఇప్పుడైతే ఈ ప్రాసెస్ అయిపోయినట్టేనా గురువుగారు? అయిపోయినట్టేనండి. ఇప్పుడు మనం ఇంజిన్ ఒకసారి స్టార్ట్ చేసి ఆ వేలు పెట్టి ఇక్కడ చూద్దాం. ఇక్కడ వేలు పెట్టి చూడాలండి. చూస్తాం చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇంజిన్ ఆడుతూ ఉంది. ఇప్పుడైతే ఇక్కడ వేలు పెట్టి చూస్తాడు గురువుగారు. చూడండి ఎయిర్ బ్రహ్మాండంగా అయితే వస్తుందండి. ఇప్పుడు మనం ఇంజిన్ ఆపైపోతున్నాం. మీకు చూపించేదానికి ఇంజిన్ స్టార్ట్ చేశాను. చూడండి చూసారా ఫ్రెండ్స్? ఇప్పుడు మీకు బ్రహ్మాండంగా ఎయిర్ వస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది మనకి. లోపల నుంచి ఇంజిన్ ప్రెజర్ బాగా వస్తుంది. ఇక్కడ వేలు పెడితే స్టార్ట్ ఇంతటితో ఈ డయాఫ్రామ్ బ్రీతర్ కిట్ డయాఫ్రామ్ వేసే ప్రక్రియ అయితే చూసారా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనం షేప్ చేసుకొని వచ్చేసాం. బ్రీతింగ్ కిట్ వచ్చేసి వేరేది ఏ విధంగా మార్చాలో మీరు చూసారు కదా. మార్చి దానికైతే ఆ అడ్హెసివ్ సొల్యూషన్ పూసి ఏ విధంగా ఫిక్స్ చేస్తూ మనం మెకానిక్ చేత టెక్నీషియన్ చేత చేయించామండి. ఇప్పుడైతే బ్రహ్మాండంగా ఉంది. మీకు ఇప్పుడైతే మనకు ఎటువంటి హీట్ ప్రాబ్లం లేదండి. ఎలాంటి హీటు లేదు. ఇంజిన్ బ్రహ్మాండంగా ఉంది. ఎంత దూరం పోయినా ఇబ్బంది ఉండదు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. ఎందుకంటే చివరి దాకా చూస్తేనే ఏదైనా అర్థం అవుతుందండి. ఈ వీడియో చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్.